మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ను కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఇక్కడ రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావటానికి ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ సంస్థకి 4 ఎకరాలు 4.05 ఎకరాలు 2 కోట్ల పర్ ఎకర్ లెక్కన మరి ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి శాన్వేరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ 2,600 కోట్ల పెట్టుబడి 800 మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. శ్రీ సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ 2,260 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4,096 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సంస్థ ఆటో, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, మరి డీజీ సెట్స్, ఎర్త్ మూవర్స్, హైడ్రాలిక్స్, ఈవీ వెహికల్స్, మరి మెరైన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో 25 ఎకరాల్లో 45.95 లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కంపెనీ 2027 మేకి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది. తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రేమాండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ మన ఏదైతే పాలసీ ఉందో మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మరి రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ 510 కోట్ల పెట్టుబడి 1,400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదన అయితే ఉందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీ కూడా మే 2027కి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ మన ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ కంపెనీ మరి ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్ ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్ళు కాంపోనెంట్స్ అన్ని కూడా సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తూ ఉన్నారు. మరి వీరికి 75.5 ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ 37.72 lakhs మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా మన ఎయిర్ బస్లు కానీ ఇప్పుడు మనం అంతా కూడా చదువుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విమానయాన సంస్థల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యిద్దని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో మనం చాలా పాపులర్గా అయినది బీడీఎల్. మన చిన్నప్పటి నుంచి మీరు పుట్టక ముందు నుంచి కూడా బీడీఎల్ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద అదే మీరు పుట్టక ముందు ఎందుకనంటే నేను పెద్దోని కదా అందుకేనంటున్నా. బీడీఎల్ హైదరాబాద్లోనే మొట్టమొదట స్థాపించబడ్డ ఫ్యాక్టరీస్లో ఒక ఫ్యాక్టరీ బీడీఎల్. సో ఆ బీడీఎల్ మనకి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో దొనబండ వద్ద వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారు 1,200 కోట్ల పెట్టుబడితో 1,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ఫ్యాక్టరీని వారు డిజైన్ చేశారు, ప్లాన్ చేశారని చెప్పేసి తెలియజేస్తాను. అక్కడ ప్రొపెలెంట్ మోటార్స్, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ మన ఆర్మీ ఏదైతే డిఫెన్స్ వారు వాడతారో వెపన్స్ని వాటిని ఇంటిగ్రేషన్ చేసే కార్యకలాపాలు అక్కడ చేస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి వారికి 317 ఎకరాలు 7.73 లక్షల రూపాయల రేటున ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా వారికి కావాల్సిన అందుకని మొత్తం 1,200 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ డిజైన్ చేయబడింది. మరో 813 ఎకరాలు ఏదైతే వారికి అవసరం ఉందో అది ఎంతకైతే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరిస్తుందో అదే ధరకి వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి దీని దగ్గరే
140 ఎకరాల్లో ఒక పెద్ద టౌన్షిప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. సో ఈ ఫ్యాక్టరీ ఎక్కడ వచ్చిందంటే ఒక పెద్ద టౌన్షిప్ కానివ్వండి. ఈ బీడీఎల్కి మనందరూ కూడా తెలుసు, ఈ బీడీఎల్కి యాన్సర్ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1200 మంది డైరెక్ట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఇంకా అనేక పెద్ద ఒక పారిశ్రామిక వాడే అక్కడ తయారవుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం. యాన్సరీ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తాయి. ఆ దొనబండ ప్రాంతం మరి చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ ఫ్యాక్టరీ బీడీఎల్ అక్టోబర్ 2028 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుందని చెప్పేసి వారు తెలియజేశారు ఆ కంపెనీ ప్రపోజల్స్లో. కాబట్టి 2028 కల్లా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం.